హాయ్ అండి. ఈరోజు మా పిల్లల కోసం అయితే పాల ప్యాకెట్, బూస్ట్, పప్పుండ్లు, ఖర్జూరం అయితే మా ఆయన తీసుకొచ్చారు. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ కావాలనుకుంటే దగ్గరలో ఉన్న షాప్స్కి వెళ్ళిపోతాం కదా. స్నాక్స్ అని, చాక్లెట్స్ అని, ఐస్ క్రీమ్స్ అని, బిస్కెట్ ప్యాకెట్స్ ఇలా మనకి అందుబాటులో ఏం దొరికితే అది తీసుకొచ్చి పెడుతుంటాము. ఇప్పుడు చాలా వీడియోస్ చూస్తున్నాం కదా ఇన్స్టాలో, యూట్యూబ్లో. అవి హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పి, అందుకని నేనైతే నేను తీసుకునేదాన్ని, కానీ ఒక 1 మంత్ నుంచి అయితే అలా తీసుకోవడం మానేశాను. ఇలా పప్పుండ్లు, ఖర్జూరం, పాలు, బనానాస్ ఇలా తీసుకొని ఎగ్స్ ఇవి పెడుతున్నాను అనమాట. పెడుతుంటే హెల్త్కి మంచిది, ఆరోగ్యంగా ఉంటారు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా లేస్ ప్యాకెట్స్, బిస్కెట్స్ అని కాకుండా ఏవైనా మంచి ఫుడ్ అయితే పెట్టండి. పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. ఇలా పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, బరువు కూడా పెరుగుతారనమాట. తర్వాత ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ అయితే టిఫిన్ చేశాను, ఉప్మా. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వైట్ రైస్, ములక్కాయ కర్రీ అయితే చేశాను. నైట్కి అయితే పప్పు నానబెట్టి దోశలు వేసేసి బీరకాయ పచ్చడి చేసేసాను. తర్వాత మా సిస్టర్ బిర్యానీ పంపించారు, బిర్యానీ తినేసాము. ఈరోజైతే ఇలా కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. Good night, I love you. గుడ్ నైట్ అందరికీ. గుడ్ నైట్